పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు త్రివిధ దళాధిపతులతో కీలకంగా చర్చించారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదన్నారు. ఉగ్రవాదాన్ని పక్కన పెట్టి పాకిస్తాన్ కు ప్రయోజనాలు కలిగే అంశంపై చర్చలు జరిపే ప్రసక్తే లేదన్నారు. పాకిస్తాన్ కాల్పులకు తెగబడితే భారత్ కాల్పులకు దిగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో మధ్యవర్తుల అవసరం లేదన్నారు. పాక్ దాడులకు దిగితే భారత్ ఎదురు దాడి చేస్తుందనడంలో సందేహం లేదన్నారు. కశ్మీర్ విషయంలో భారత్ ఎప్పుడూ ఒకటి వైఖరితో ఉంటుందనే అభిప్రాయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఉగ్రవాదులను అప్పగించే విషయంపై మాట్లాడితే మేం మాట్లాడుతామనే అభిప్రాయం నరేంద్ర మోదీలో వ్యక్తమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకునే నిర్ణయానుసార సర్వశక్తులను ఒడుతామని అభిప్రాయం సైనిక అధికారుల్లో వ్యక్తమైంది. కశ్మీర్ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉన్నామనే విషయాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను అప్పగించడం మినహా మరో విషయం లేదనే విషయాన్ని ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఉగ్రవాదుల అప్పగింతపై పాకిస్తాన్ మాట్లాడితే చర్చలు ఫలవుతాయని ఉగ్రవాదం అంతమొందించకుండా వేరే విషయంపై మాట్లాడే ఉద్దేశం లేదనే విషయాన్ని ఉన్నతాధికారుల మధ్య జరిగిన చర్చల్లో కీలకంగా మారింది. పాకిస్తాన్ తో చర్చల విషయంలో మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. పాకిస్తాన్ తో ఎదుర్కొనే విషయంలో సైనికంగా, రాజకీయంగా, మానసికంగా సమర్థవంతంగా, సంసిద్ధంగా ఉన్నామనే విషయాలను చర్చకొచ్చారు.